హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ ఆది బ్లౌజ్తో బ్లౌజ్ కట్ చేస్తున్నాను. కింద కొంచెం కుట్టు కోసం వదిలిపెట్టుకోవాలి. ఆ తర్వాత ఆది బ్లౌజ్ లెంత్ చూసుకోవాలి, నడుము దగ్గర నుండి షోల్డర్ వరకు. ఈ విధంగా నెక్ లెంత్ తీసుకోండి. కొంచెం కుట్టు కోసం కూడా పైకి తీసుకోవాలి. నడుము లెంత్ మార్క్ చేసుకోవాలి. ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోండి. ఇట్లా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఈ విధంగా చంక భాగం లెంత్ తీసుకోవాలి. ఒక లైన్ డ్రా చేసుకోండి. నేను గల్లం ఈ విధంగా 3 వేలతో తీసుకుంటాను. నాకు ఈ వెడల్పు సరిపోతుంది. మీకు ఇంకా కొంచెం వెడల్పు కావాలనుకుంటే ఇంకా కొంచెం వెడల్పు పెట్టుకోండి. ఈ విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి, ఎందుకంటే భుజాలు జారకుండా ఉంటాయి. ఇలా రౌండ్గా డ్రా చేసుకోండి. మనకు వెనుక గల్ల అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత భుజం మార్క్ చేసుకోవాలి. మీకు భుజం దగ్గర అర్థం కాకపోతే 3 ఇంచులు తీసుకోండి, కరెక్ట్గా వస్తుంది. ఎవరికైనా పర్లేదు, లావు ఉన్న వాళ్ళకైనా సన్న ఉన్న వాళ్ళకైనా 3 ఇంచులు తీసుకోండి. ఈ విధంగా చంక దగ్గర లైన్ డ్రా చేసుకోవాలి రౌండ్గా. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత బ్యాక్ డాట్ కోసం 4 ఇంచులు తీసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి. కొంచెం కుట్టు కోసం వదిలిపెట్టండి. హ్యాండ్ లెంత్ తీసుకోండి. తర్వాత ఈ విధంగా చంక భాగం దగ్గర కూడా తీసుకోండి. ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. హ్యాండ్ లెంత్ తీసుకోండి. ఇక్కడ వరకు కుట్టు వేసుకోవాలా అనేది. ఈ విధంగా 3 ఇంచులు తీసుకున్నా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం చంక భాగం దగ్గర లెంత్ తీసుకోకుండా పర్లేదు, కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయండి చంక భాగం వరకు. కట్ చేసుకోనికి ఈజీగా ఉంటుంది, షేప్ అనేది మంచిగా వస్తుంది. ఈ విధంగా చేసుకుంటే చంక భాగం దగ్గర క్లాత్ సరిపోకపోతే కొంచెం జాయింట్ వేసుకోండి. ఈ విధంగా లోతు చంక తీసుకోండి. మంచిగా కట్ చేసుకోవాలి. ఒక ఖర్చుగా పెట్టుకోండి. లెంత్ దగ్గర ఉన్న లోతు చంక దగ్గర మనం ఫ్రంట్ పార్ట్ అనేది నాకు క్రాస్గా కావాలంటే నేను క్రాస్గా వేసుకుంటున్నాను. మీకు స్ట్రైట్గా కావాలంటే స్ట్రైట్గా వేసుకోండి.
ఈ విధంగా ఫస్ట్ మార్క్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ దానికంటే కొంచెం 1 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. సైడ్కి షేప్ పట్టి బెల్ట్ సైజ్ తీసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కొలుచుకున్నా కూడా ఉక్స్ పట్టి సైడ్ కొలుచుకోవాలండి. ఈ విధంగా కొలుచుకోండి. కింద 4 ఉక్స్ వరకు తీసుకోండి. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోండి. పర్ఫెక్ట్గా డ్రా చేసుకోండి. షేప్ అనేది మంచిగా వస్తుంది. షేప్ బెల్ట్కి ఉక్స్ పట్టి దగ్గర వెడల్పు తీసుకోండి. తర్వాత ఈ విధంగా లెంత్ తీసుకోండి. మన క్రాస్ పట్టి నడుము దగ్గర వెడల్పు తీసుకోండి. కావాలనుకుంటే షేప్ బెల్ట్ మధ్యలో కూడా లెంత్ తీసుకోవచ్చు. ఈ విధంగా క్రాస్గా డ్రా చేసుకోండి. మా వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేసి చెప్పండి. కట్ చేసి అప్లోడ్ చేస్తాను. మీకు బోట్ నెక్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. కట్ చేసి అప్లోడ్ చేస్తాను వీడియో.